సో ఈ రోజు మన కుకింగ్ ట్రెండ్లో మన తెలంగాణ ప్రత్యేక వంటకం కట్టగారెలు మీకోసం తయారు చేసి చూపించబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బియ్యం పిండి, పచ్చిమిరపకాయలు, నువ్వులు, వెల్లుల్లి, పెసరపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు ఫస్ట్ మనం గ్రీన్ పేస్ట్ తయారు చేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, ధనియాలు. చూసాం కదా, ఇప్పుడు తయారీ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ మన బియ్యం పిండి లోపల సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. నువ్వులు, కొంచెం పసుపు అండ్ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మన ఈ కట్టగారెలో మళ్ళీ నోటికి తగలకుండా ఉండడానికి. సో అది కూడా వేసేస్తాం. అండ్ దెన్ ఈ మినపప్పుని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం. సో ఇక్కడ మనం చాలా క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేను కంప్లీట్ కారం మొత్తం వేసేస్తున్నాను. సో మీకు ఎంత సరిపడా కావాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీకు ఈ పేస్ట్ ప్రొసీజర్ చూపించాం కదండి. సో ఆ పేస్ట్ ప్రొసీజర్ ప్రకారం ఈ గ్రీన్ పేస్ట్ నేను ఇందులో వేసేస్తాను. సో ఇప్పుడు ఇదన్నిటిని కొంచెం దగ్గరగా కలుపుకొని వాటర్తో కావాల్సిన వాటర్ వేసి కంప్లీట్గా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి, పిండి ఇలా రావాలి. మరీ మెత్తగా వాటరీగా అయిపోకూడదు, అలా అని చాలా గట్టిగా ఉండకూడదు. ఇలాంటి ఒక కన్సిస్టెన్సీలో రావాలి. సో దట్ ఇలా బాల్స్ తయారు చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. సో ఆ పిండితోటి ఇలా రౌండ్ బాల్స్ మనం తయారు చేసుకుంటాము. సో ఆయిల్ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్టగారెలు తయారు చేసుకుందాం. సో ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని మనం ఇలా ఒక ప్లాస్టిక్ షీట్లో పెట్టుకొని పూరి ప్రెషర్ తోటి మనం ప్రెస్ చేసేసుకుంటాం. అండ్ ఇవి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి, బికాజ్ ఇది చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఆయిల్లో కూడా జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. సో ఇంకొన్ని చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగా పొంగుతున్నాయి అవి ఆయిల్లో. అంటే ఆయిల్ ప్రాపర్గా హీట్ అయింది కాబట్టి అవి మంచిగా పొంగుతున్నాయి. సో మన కళాయిలో ఎన్ని పడితే అన్ని మనం వేసుకోవచ్చు. ఎన్ని పడుతున్నాయంటే అన్ని వేసుకోవచ్చు. సో వాటిని ఇలా తిప్పుకోండి. వన్ సైడ్ ఫ్రై అయిపోయింది కదా, అదర్ సైడ్ ఫ్రై అవ్వడం కోసం తిప్పేసుకుందాం. అండ్ ఈ కట్టగారెలు అనేవి తెలంగాణ ప్రత్యేక వంటకము.
అంతేకాక వాళ్ళు ఇది ఏదైనా పండుగల టైంలో లేకపోతే సరదాగా స్నాక్స్ తినడానికి ఒక మంచి ఫాస్ట్ టైం ఫుడ్గా కూడా ఇది యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది నియర్లీ 1 month మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా డైలీ తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ యమ్మీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసినా కదా మంచిగా ఫ్రై అవుతున్నాయి. సో ఇది చూసినా కదండి, ఇది చక్కగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేస్తాం. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేటప్పుడు మనం ఫ్రై చేద్దామండి. అప్పుడు చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటాయి. సో ప్లేట్లోకి నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం ఇలా ఉంచుకొని తీస్తే ఎక్కువ ఆయిల్ లేకుండా ఉంటుంది. సో ఇంకొక గట్టిగా తయారు చేసేది. అండ్ వన్స్ దాన్ని తీసేసిన తర్వాత ఇది మనం సిమ్లో పెట్టుకోవడం మంచిది. అండ్ అవన్నీ వేసిన తర్వాత హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు హై చేసుకుందాం. సో దట్ డీప్ ఫ్రై అవుతుంది. ప్లస్ అన్ని వేసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్గా ఫ్రై అవుతుంది. వన్ సైడ్ లైట్గా ఫ్రై అవుతుంది, లైట్ సైడ్ అదర్ సైడ్. సో దీని టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ ఒక చిన్నోడు ఉన్నాడు, వాడిని అడిగేద్దాం. చిన్ను, ఇది టేస్ట్ చూడు ఎలా ఉంది. సూపర్. చూసారు కదండి, యమ్మీ యమ్మీ కట్టెకర్రీలు రెడీ అయిపోయాయి. సో ఈ తెలంగాణ ప్రత్యేక వంటకాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.